పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం కోసూరు మండలం టీడీపీ కార్యాలయం దగ్ధ విషయంలో మాపై భాష్యం ప్రవీణ్ చేసిన నిరాధార ఆరోపణలు మానుకోవాలని ఎమ్మెల్యే శంకర్రావు అన్నారు. ప్రజాగల బహిరంగ సభలో మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు నేను స్పందించి వ్యక్తిగత దూషణను మానుకోవాలని మీడియా సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యే శంకర్రావు అన్నారు. టీడీపీ కార్యాలయం తగలబెట్టామనే ఆరోపణ మానుకోవాలని, అలాంటి సంస్కృతి వైసీపీ నేతలకు లేదని ఎమ్మెల్యే శంకర్రావు అన్నారు. రేపు అనుభవించేది ఎవరు? చంద్రబాబు కాదు. చంద్రబాబు పోయి హైదరాబాద్లో కూర్చుంటాడు కామ్గా. అనుభవించేది ఎవరు? అనుభవిస్తారు ఉంటారు. చూడండి ఎలా అనుభవిస్తారు. చేసుకోవాలి మీరే చేసుకొని మరి ఎలాంటి వాళ్ళు గెలిస్తే నియోజకవర్గం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వెళ్ళిద్దో ఒకసారి ఆలోచన చేయండి. మరి డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడే పెద్దకూరపాడు నియోజకవర్గం. కాదని చెప్పేయండి ఎవరి చేతన, తెలుగుదేశం నాయకుల చేత. మా పార్టీ వాళ్ళతో పని లేదు, తెలుగుదేశం వాళ్ళే. ఇంత అభివృద్ధి మరి గతంలో ఎప్పుడు ఎందుకు చేయలేదు? ఇన్ని స్కూళ్ళు ఎందుకు బాగా చెప్పలేదు? ఇన్ని హాస్పిటల్ ఎందుకు కట్టలేదు? మరి ఇంత రోడ్లు ఎందుకు వేయలేదు? గతంలో మీరు చేయలేకపోయారు కదా. నేను చేశానని చెప్పి నేను ధైర్యంగా నేను ఓటడుగుతూ ఉన్నాను. మీరు ఏదో భయప్రాంతులు చేసి ఇక్కడ లబ్ధి పొందుదాం అనుకుంటున్నారు. జరిగే పని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వన్ సైడ్గా వస్తున్నారు. వచ్చిన తర్వాత ఎవరెవరు జాతకాలు ఏంటి అనేది తర్వాత బయటపడతాయి. మీరందరూ కూడా మరి చూస్తూ ఉన్నారు. ప్రజలు, పెద్దకూరపాడు ప్రజలు మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో కామెంట్ చేశాను. కనీసం ఈ అభ్యర్థిని గురించి కూడా నేను మాట్లాడాలి. ఎందుకంటే కొత్తగా వచ్చాడు, అతనికి ఏం తెలియకపోవచ్చు. మరి అతను నాకు అన్నీ తెలుసు, రోడ్లు వేస్తానని చెబుతున్నాడు. మరి ఏ రోడ్డు వేస్తాడో చెప్పాలని చెప్పాను నిన్నే ప్రెస్ మీట్లో. నియోజకవర్గంలో ఏ రోడ్డు వేయాలో చెప్తే ఓకే. నేను చెప్పింది వెంకటాయపాలెం రోడ్డు ఒకటే రన్నింగ్లో ఉంది, అది ఒకటే వేయాల్సి ఉంది. మరి మిగతా రోడ్లు వేయాలి కూడా మరి అతను తెలియదని చెప్పాను నేను. అంతేగాని నేనేం పర్సనల్గా నేను విమర్శించలేదే. నేను ఎక్కడ నీకు తెలియదనే ఉద్దేశంతో నేను నీ పేరు ఎత్తలేదు ఎక్కడ కూడా. చంద్రబాబు ఎత్తాడు కాబట్టి చంద్రబాబు గురించి నేను మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి వ్యక్తులు ఉంటే ఎలా